మంత్రుల పనితీరుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వారికి క్లాస్ తీసుకున్నారు. మంత్రులంటే కేవలం పాలసీలు తయారు చేయడమే కాదన్నారు. అలాగే సేవలంటే పాలసీలు మాత్రమే కాదని తెలిపారు. జనాభా పెరుగుదలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. గర్భ నిరోధక శస్త్రచికిత్సలను నియంత్రించాలని, సహజ పద్ధతిలోనే ప్రసవాలు జరిగేలా అవగాహన పెంచి ప్రభుత్వానికి సహకారం అందించాలని చెప్పారు. పాపులేషన్ మేనేజ్మెంట్పై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పాలసీ ప్రకటిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. జనాభా పెరుగుదలకు అవసరమైన ప్రోత్సాహకాలు సైతం ప్రకటిస్తామన్నారు. ఏప్రిల్ 1 నుంచి పాలసీ అమలయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వారికి క్లాస్ తీసుకున్నారు. మంత్రులంటే కేవలం పాలసీలు తయారు చేయడమే కాదు, అలాగే సేవలంటే పాలసీలు మాత్రమే కాదని తెలిపారు. జనాభా పెరుగుదలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని మంత్రులకు సూచించారు. గర్భ నిరోధక శస్త్రచికిత్సలను నియంత్రించాలని, సహజ పద్ధతిలోనే ప్రసవాలు జరిగేలా అవగాహన పెంచి ప్రభుత్వానికి సహకారం అందించాలని సీఎం చెప్పారు. ఇక పాపులేషన్ మేనేజ్మెంట్పై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పాలసీ ప్రకటిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. జనాభా పెరుగుదలకు అవసరమైన ప్రోత్సాహకాలు సైతం ప్రకటిస్తామన్నారు. ఏప్రిల్ 1 నుంచి పాలసీ అమలయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు గయాజ్ బాషా పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ నెల 11వ తేదీన మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ చేరికతో తాడిపత్రి రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. నేను 2013లో రాజకీయాల్లో వచ్చాను. దాదాపు 10 ఏళ్ళ వరకు కూడా నేను రాజకీయాల్లో ఉండి ప్రజలకు నా వంతు సేవ చేశాను. ప్రజలకు నా వంతు సేవ కూడా నా సొంత ఖర్చులతోనే చేశాను. తర్వాత ఏ పార్టీకి అయితే నేను పని చేసినానో ఆ పార్టీ ప్రభుత్వంలో రాగానే నేను ప్రజలకు మరింత దగ్గరుండి మరిన్ని సేవలు చేయొచ్చని ఆశతో నేను ఊహించుకున్నాను. కానీ నాకు నిరాశనే మిగిలింది. నేను ఏ పార్టీకి అయితే పని చేసినానో ఆ పార్టీ నాయకులు నాకు అవకాశం కలిగి లేదు. దానికి నేను మనస్తాపం చెంది నాకు రాజకీయాలే నేను ప్రజలకి పని చేయలేనప్పుడు నాకు రాజకీయాలు ఎందుకనేసి నేను రాజకీయాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. గత ఎలక్షన్లలో కూడా మన జేసీ ప్రభాకర్ రెడ్డి అన్న తరపు నుంచి పిలుపు రావడము, మన పవన్ కుమార్ రెడ్డి అన్న గారు కూడా నా దగ్గరికి ఇక్కడికి వచ్చి నాకు పిలుపునివ్వడము, నీలాంటి వాళ్ళు ఉండాలా రాజకీయాల్లో, నువ్వు ప్రజలకి దగ్గరగా ఉండాలా, ప్రజల కోసం పని చేయాలా అని ఆయన నాకు